నేను స్వయం అక్కడ నుంచి కర్మలఘాట్ హనుమాన్ల కాడ నుంచి అక్కడ మన రాష్ట్ర ప్రతి జిల్లా పంపినాం. అక్కడికి మన సంగారెడ్డి జిల్లాకి వస్తే ఉన్నా నేను మన 32 మండల జ్ఞాచైతని ప్రారంభించిన. అది ప్రతి ఇంటికి వస్తుంది. ఇప్పుడు ప్రతి ఇంటికి వచ్చి అక్కడ మనకు ప్రతి ఊళ్ళో గల్లీ గల్లీకునో చిన్న ఊళ్ళో ఒకటి ఊళ్ళు పెద్ద నగరం ఒకటి 4 చోట అక్కడ లైవ్ టీవీ పెట్టి అక్కడ జరిగే కార్యక్రమం అందరికీ చూపుతారు. మన ఊరు సామూహిక అక్కడ నిలబడి అక్కడ భజన కార్యక్రమం చూస్తాము. అక్కడ రాముడి గురించి కథ సావుకారు ఏదో అక్కడ అన్నదానం ప్రసాదం చేస్తారు. అక్కడ ఏ బియ్యం మనం దాక్కున్నాలి. దీపావళికి రోజు పెట్టుకున్నట్టు మనం ఇంటి ముంగట 5 దీపం పెట్టుకుంటాము. అక్కడ నుంచి వచ్చే ఒక కాయ మన భగవంతుని స్టిక్కర్ దేవుని గుడికి సంబంధించిన ఫోటోది అది దీపం ప్రతి దీపం వెలిగించుకుంటాము. ఆ రోజు భగవంతుని దండ కూడా ఎగిరించుకుంటే తప్పితే ఆ సామూహిక కార్యక్రమం అక్కడ చేసుకుంటాము. ఆ కార్యక్రమం ఆ బియ్యం కూడా మనం భర్తలు తీసుకొని భర్తలు దీపం పెట్టుకోవాలి. మన మొత్తానికి 40 కోట్ల పరివారాలకు మన భారతదేశంలో ఆ బియ్యం వస్తున్నది. ప్రతి వాళ్ళ తీసుకొని మీరు కూడా ఆ భగవంతుని ఆహ్వానం పలికి ఆ సమయం చూసి ఆ రామచంద్రుడు ఎప్పుడో మనం అందరూ పోవచ్చు. హైదరాబాద్ నుంచి విమానాల వసతులు కూడా జరుగుతుంది. నేరుగా రైళ్లకు కూడా వసతులు ప్రారంభమవుతుంది. మనకు అన్ని వసతులు ఉంటుంది. అందరూ కూడా పోయి రావచ్చు. ఆ అవకాశాన్ని సదుపయోగం చేసుకోవచ్చు. ఆ భగవంతు కృపా పాత్రకు కృతజ్ఞులు కావాల్సని ఆశ చేసినాం.